ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అజయ్ వాళ్ళ నాన్న ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పిలిపిస్తూ ఉంటాడు. మీ ఇంట్లో అందరికీ ఒక విషయం చెప్పాలి, అది ఇప్పుడే చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, నేను ఇక ఈ సర్వీస్ చేసింది చాలా ఇక రిటైర్మెంట్ తీసుకోవాలనుకుంటున్నాను. మన కంపెనీని బాధ్యతలను ఎవరి చేతిలో పెట్టాలి అనుకుంటున్నాను అంటే అక్షయ్ చేతిలో పెట్టాలనుకుంటున్నాను. అక్షయ్కి ఈ మొత్తం బాధ్యతలను అప్పగించి రిలాక్స్ తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న పల్లవి మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి ఇదంతా అక్షయ్ బావకి ఇచ్చేస్తే మరి మేమేం కావాలి, అలా ఎప్పటికీ జరగకూడదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వాళ్ళ మామయ్య మాత్రం, అవును, రేపే చైర్మన్ పదవుల్లో అక్షయ్ను కూర్చోబెడదాము అని నిర్ణయం తీసుకున్నాను. ఆఫీస్లో అందరికీ చెప్పి రేపే ఆ చైర్మన్ పదవిలో అక్షయ్ని కూర్చుండబెడతానని చెప్పేసి అంటాడు. పల్లవి వాళ్ళ నాన్న పల్లవి దగ్గరికి వచ్చి, ఏంటమ్మా ఏం జరుగుతుంది, నువ్వు ఏది అనకుండా సైలెంట్గా ఉండిపోయావే అని చెప్పేసి అడుగుతాడు. ఆ మాట వినగానే అక్కడున్న పల్లవి, నా మనసులో ఆల్రెడీ ఒక ప్లాన్ వేసేసి ఉంది, నువ్వేమీ కంగారు పడవలసిన అవసరం లేదు అని చెప్పేసి అంటాడు. ఇంతలో అక్షయ్ వాళ్ళ నాన్న ఉదయాన్నే లేచి అక్షయ్కి చైర్మన్ పదవిలో కూర్చోబెట్టడానికి అనౌన్స్ చేస్తూ ఉంటాడు. ఇంతలో తనకి గుండె పెయిన్ వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న అక్షయ్, కమల్ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏం జరిగింది అని చెప్పేసి హాస్పిటల్కి తీసుకుని వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న వాళ్ళ అమ్మ వాళ్ళందరూ చాలా కంగారు పడిపోతూ హాస్పిటల్కి వస్తారు. అది చూడగానే అక్కడున్న వాళ్ళందరూ అయితే చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న పల్లవి మాత్రం, అమ్మయ్య, నేను అనుకున్నదే జరిగింది, లేదంటే నా ఆస్తులన్నీ వాళ్ళకి ఇచ్చేస్తానంటే నేను ఎలా ఊరుకుంటాను, ఇదైనా చేసినంత వరకు నేను వదిలిపెట్టానని చెప్పేసి అనుకుంటున్నాను.